ఎద్దు కూర దిన్నోడు ఎంత ముద్దుగున్నాడు, ముద్ద పప్పు దిన్నోడు సుద్ద ముద్దైపోయిండు. ఎద్దు కూర దిన్నోడు ఎంత ముద్దుగున్నాడు, ముద్ద పప్పు దిన్నోడు సుద్ద ముద్దైపోయిండు. ఈరోజు మేము ఇంత ఆరోగ్యంగా ఉండడానికి, ఈ ఈ ఈ స్టాండర్డ్గా చదవడానికి మా బీఫ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, బీఫ్ సీక్రెట్ ఆఫ్ మై నాలెడ్జీ. కానీ మేము ఇంత ఇష్టంగా ఇన్ని ప్రోటీన్ ఉన్నటువంటి ఈ కూరను తినడానికి, మా కల్చర్లో ప్రధానమైనటువంటి ఇష్టంగా తినేటువంటి ఈ బీఫ్ను, ఈ ఎద్దు కూరను, ఈ పెద్ద కూరను మేము ఎంతో ముద్దుగా ఇష్టపడుతున్నటువంటి ఈ కూరను ఈడికి వచ్చేసరికి ఒక బ్రాహ్మణీయ భావజాలంతో దాన్ని కంప్లీట్గా ఒక నిరాకరమైనటువంటి వస్తువుగా, దాన్ని అంటరాని వస్తువుగా మా బతుకులు ఎలాగైతే ఊర్లో గడిచినాయో అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అలాగే హైటెక్ పాలిటిక్స్ తోటి ఇక్కడ ఒక వర్గానికి ఒక 2%, 3% ఉన్నటువంటి వర్గం వాళ్ళు మాత్రమే వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఉన్నటువంటి ఫుడ్ను మాత్రమే ఈ యూనివర్సిటీల్లో అంటే పెడుతున్నారు. అయితే మేము అనేది ఏంటంటే అన్ని రకాల ప్రజలను మేము కోరేది ఏంటంటే మేము అన్డెమోక్రటిక్గా కోరట్లేదు. మా జీవితంలో భాగమైనటువంటి ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణమైనటువంటి ఒక ప్రోటీన్ చాలా అన్నిటికంటే ఎక్కువ మాకు అది తప్ప ఇంకా మేము వేరే ప్రోటీన్ తినడానికో ఇంకా హెల్తీ ఫుడ్ తీసుకోవడానికో మాకు అవకాశం లేదు. ఇప్పుడు మా ఫస్ట్ జనరేషన్ కాబట్టి అంతకంటే ముందు నుంచి అయితే మాకు అంటే ఎకనామికల్గా మేము స్ట్రాంగ్ కాదు కాబట్టి అదొకటే మాకు ప్రోటీన్ ఉండేది. కానీ అది కూడా మాకు ఏదో రకంగా మాకు దూరం చేసిందని. కాబట్టి మేము ప్రజాస్వామికవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే ఒక డెమోక్రటిక్గా మా ఫుడ్ను మేము తింటాం, మా రైటును మేము వినియోగించుకునే కనీస స్థాయి ఇచ్చేటట్టుగా మీరు కూడా బయట నుంచి డిబేట్ చేయాలని, బయట ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, ఇంటలెక్చువల్స్ కానీ, రైటర్స్ కానీ ఈ రకమైనటువంటి సాహిత్యం రావాలి, వీటి మీద ఈ కల్చర్ మీద పాటలు రావాలి, ఈ కల్చర్ మీద నెక్స్ట్ వస్తున్నటువంటి పోయిటరీ రావాలి. కాబట్టి దయచేసి బయట నుంచి అందరికీ మేము వాళ్ళకి అప్పీల్ చేసేది ఏంటంటే దీన్ని ఒక డెమోక్రటిక్గా చూడండి. మేము ఏదో బలవంతంగా వేరే ఒక రకమైనటువంటి విద్యార్థులు కదా బలవంతంగా మీరు ఇదే తినాలి అని మేము చెప్పట్లేదు. మా ఆహారాన్ని మేము తింటాం అనేది ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని బయట ఉన్నటువంటి ప్రజాస్వామిక అందరూ సమర్థించాలి. ఆ రోజు మేము బీఫ్ ఫెస్టివల్ పెట్టేటప్పుడు కూడా మీరు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. మీరు పాల్గొనడమే కాకుండా ఉన్నటువంటి మీరు ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఎక్కడెక్కడైతే మీరు అడ్రస్ చేస్తున్నారో అలాంటి సందర్భాల్లో కూడా వారి ఫుడ్ కల్చర్ గురించి, వారి యొక్క నేపథ్యం గురించి ఇలాంటి డిబేట్ తప్పకుండా జరగాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అంబేద్కర్ మీటింగ్స్ కానీ లేదా ఫులే మీటింగ్స్ కానీ ఇవి వాళ్ళ వర్ధంతులు, జయంతులలో తప్పకుండా వాళ్ళ ఏ రిప్రజెంటేటివ్స్ అయితే ఉన్నారో వాళ్ళ ఫుడ్ కల్చర్ గురించి ఖచ్చితంగా డిబేట్ జరగాలి. అది ప్రధానంగా ఉస్మానియా కేంద్రంగా చేద్దామంటున్నాం. అలాగే ఇంతకుముందు ఇలాంటి ప్రయత్నాలు సెంట్రల్ యూనివర్సిటీ, సిఫెల్ లాంటి యూనివర్సిటీలు చేసినాయి. ఇది ఇంకా ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీ నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక రెవల్యూషన్ వచ్చినటువంటి ఒక గొప్ప తెలంగాణ ఉద్యమం నడిచింది. అలా ఆ స్థాయిలో కాకుండా అలాంటి ఒక గొప్ప పోరాటం లాగానే దీన్ని కూడా కొనసాగిస్తామని, ఆ పోరాటం కొనసాగింపులో విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు, ఇంటలెక్చువల్స్ అందరూ మాతో చేయగలిపి మీకు తోచిన విధంగా, మీకు ఐడియా ఉన్న విధంగా తప్పకుండా మీరు మాతోటి గలం తప్పకుండా కలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ